హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విశాఖపట్నంలో రాజకీయం రంజుగా మారింది. పాత కాపులు అంటే సీనియర్ నేతలు ఇప్పుడిప్పుడే గొంతు సవరిస్తున్నారు. 2019లో ఓటమి తర్వాత ఎటుపోయారో తెలియదు, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో ఇక గొంతు సవరిస్తూ వైసీపీ అధినేత జగన్ మీద తీవ్రమైన విమర్శల దాడితో ముందుకొస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు, దాడి వీరభద్రరావు, మరొకరు కొనతాల రామకృష్ణ. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొనతాల రామకృష్ణ ఆ తర్వాత టీడీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయన వైసీపీ నుంచి దూరమై టీడీపీకి దగ్గరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాడి వీరభద్రరావు ఏకంగా అంటే 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆయనది అనకాపల్లి నియోజకవర్గం నుంచి. అయితే 2004లో కొనతాల రామకృష్ణ చేతిలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పుడు పోటీ చేసిన తరుణంలో దాడి వీరభద్రరావు టీడీపీ నేతగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏనాడు ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు. అయితే తన చరిష్మా అయిపోయిందన్న తరుణంలో తన కొడుకును రంగంలోకి దింపి 2014లో వైసీపీ నుంచి టికెట్ తెప్పించుకోగలిగారు. ఆ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఆ తర్వాత 2019లో చివరి నిమిషంలో వైసీపీకి దగ్గరై టికెట్ ఆశించారు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే ఈ 4 ఏళ్ల వ్యవహారంలో మళ్ళీ అంటే 2024లో అయినా తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి టికెట్ వస్తుందని భావించారు. అయితే ఈసారి కూడా అనకాపల్లి టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం లేదని చెప్పి వైసీపీ ఇన్ఛార్జ్ నేతలతో జగన్ రాయబారం పంపించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అంటే పాత కాపులు, అజాత శత్రువులు ఇద్దరు కూడా టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే 2 దశాబ్దాల క్రితమే ఈ ఇద్దరు నేతల రాజకీయ జీవితం ముగిసింది. ఇట్లాంటి వాళ్లకు టీడీపీలో చోటు ఇవ్వడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం అన్నమాట. ఇప్పటికే సామాజిక సమీకరణ పేరుతో కొత్త ఫేస్లను రాజకీయ తెర మీదకి తీసుకొస్తున్న తరుణంలో వైఎస్ జగన్ అడుగులు వ్యూహాత్మకంగా మారాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే పాత కాపులను నమ్ముకొని, సీనియారిటీని నమ్ముకొని చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి. అయితే పాత నేతలను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఏమైనా ఒరుగుతుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. ఏదేమైనా అనకాపల్లి పార్లమెంట్ సీట్తో పాటు విశాఖపట్నం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కూడా అభ్యర్థుల ప్రక్రియ అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఈ ఇద్దరు నేతలు కూడా జిల్లా రాజకీయాలు శాసించారు. ఇప్పుడేమో నియోజకవర్గానికి ఎక్కువ, జిల్లాకు తక్కువ అనే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని చేర్చుకుని చంద్రబాబు సాధించేదేంటన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.